4 లక్షల అండాలు ఉన్నా మాకు ఎందుకు పిల్లలు పట్టట్లేదు? 4 లక్షల అండాలు ఉంటే 4 లక్షల విత్తనాలు ఉంటే భూమిలో మొక్కలు వచ్చేస్తాయా? బిడ్డ వచ్చేస్తుందా? 4 లక్షల విత్తనాలు ఉన్నంత మాత్రాన భూమిలో మొక్క రావాలని లేదు. భూమిలో మొక్క రాలేదు కాబట్టి 4 లక్షల విత్తనాలు లేవంటాకి లేదు. ఏం చేయాలి మరి మనం? ఆ మొక్కను పెరగడానికి అవసరమైన యూరియా, నత్రజని, భాస్వరము, పొటాషు, టైంకి 4 వర్షపు శినుకులు కావాలి కదా. అలాగే ఇక్కడ కూడా అంతే. అలాగే మనం కూడా ఆ అండము పెరగడానికి అవసరమైన హార్మోన్లు 18 ఉంటాయి. ఆ 18 హార్మోన్లు మనం అందించాలి. ఇది మన మెయిన్ టార్గెట్. ఆ 18 హార్మోన్లు మనం అందిస్తే అప్పుడు మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఒక్క AMH అనేది మనకు రోల్ లేదు, మిగతా 18 హార్మోన్లు రోలు. ఇక్కడ అండం పెరగడానికి కొన్ని హార్మోన్లు కావాలి, అండం పగలడానికి కొన్ని హార్మోన్లు కావాలి, వీరికణంతో కలిసి పిండం కింద మారడానికి కొన్ని హార్మోన్లు కావాలి, అది బిడ్డ కింద అతుక్కోవాలి, లేకపోతే అది వదిలేస్తుంది, అక్కడ కొన్ని హార్మోన్లు కావాలి, ఎదగడానికి కొన్ని హార్మోన్లు కావాలి, 9 నెలలు అయ్యాక మళ్ళీ కడుపులో నుంచి బయటికి తొయ్యడానికి కొన్ని హార్మోన్లు కావాలి. తొయ్యిపోతే బిడ్డ లోపల చచ్చిపోతుంది. చూడండి, సెన్సార్ బండిలాగా ఎక్కడ ఎప్పుడు ఏది అవసరమైతే ఆ హార్మోన్ ఎప్పటికప్పుడు అందాలి. అందితేనే నీ బిడ్డ మొత్తం కంప్లీట్ సైకిల్ చేస్తుంది. ఇందుట్లో ఏ ఒక్కటి లేకపోతే అక్కడ స్టక్ అయిపోతాం. ఇక్కడ కూడా హార్మోన్లు అంతే. కొన్ని కొన్ని హార్మోన్లు లేకపోతే ఎదగవు, కొన్ని హార్మోన్లు లేకపోతే పగలవు, కొన్ని హార్మోన్లు లేకపోతే వీరకణంతో కలవయి. ఇట్లా ఇక్కడ కూడా అంతేనమాట. ఇక్కడ కూడా మనకి ఎప్పటికప్పుడు హార్మోన్లు అన్నీ ఎక్కడికక్కడ రిలీజ్ అవ్వాలి, అవి మనం చూసుకోవాలి. అంతేగాని AMH ఎందుకు? దిక్కుమాలిన AMH ఆల్రెడీ పుట్టుకతోనే అయిపోయింది, దాని పాత్ర అయిపోయింది. దాని గురించి మనం వెయిట్ చేయగం. ఇప్పుడు అందుకే మన దగ్గర మీరు వీడియోలు కూడా చూడొచ్చు. AMH 0 ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. 0 గుండు 0 ఉన్న వాళ్ళకే ప్రెగ్నెన్సీలు వచ్చినాయి. సో మీరు దాని గురించి అసలు AMH అనే రోలే లేదు. ఇక్కడ మనం అసలు టెస్ట్ కూడా చేయం.